హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. నెక్స్ట్, ఇది 19th జూన్ జరిగిన పేపరు, థర్డ్ షిఫ్ట్ పేపరు. ఎగ్జాక్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానన్నా. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఏం కనుక్కోవాలి మనం? సింపుల్ ఇంట్రెస్ట్ అయితే కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా ఏమి? పీటీఆర్ బై 100. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చి 2000. ఇక్కడ టైం పీరియడ్ కనుక్కోవాలి మనం. ఇలా మంత్స్లో ఇచ్చారంటే డేస్లోకి మార్చుకోండి. డేస్లోకి మార్చుకొని ఇయర్స్లోకి కన్వర్ట్ చేసుకోండి. డేస్ని ఇయర్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలా? డివైడెడ్ బై 365. 1 ఇయర్ అంటే 365 డేస్ కాబట్టి ఫస్ట్ డేస్ని ఇయర్స్లోకి మార్చుకోండి. ఇక్కడ స్టార్టింగ్ డే కౌంట్ చేస్తే ఎండింగ్ డే కౌంట్ చేయకూడదు. ఫిబ్రవరి అంటే ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్ ఉంటాయి. ఎందుకంటే 2023 అనేది నాన్ లీప్ ఇయర్. ఫిబ్రవరి 28 డేస్ ఉంటాయి. 15th నుంచి స్టార్ట్ అయింది అంటే 14 డేస్ లేవు కదా, తీసేయండి. అంటే ఫిబ్రవరిలో 14 డేస్ ఉంటాయి. మార్చిలో 31 డేస్ ఉంటాయి. ఏప్రిల్లో 28 ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ డే కౌంట్ చేసాం కాబట్టి ఎండింగ్ డే కౌంట్ చేయకూడదు. అంటే 29 కౌంట్ చేయకూడదు. యాడ్ చేయండి. 13, 5, 5, 4, 5, 73 డేస్. టైం పీరియడ్ వచ్చి 73 డేస్. డేస్ని ఇయర్స్లోకి మార్చాలి కదా, డివైడెడ్ బై 365. ఆర్ వాల్యూ వచ్చి 5.75. 5 అంటే 5, 0.75 అంటే 3/4. కన్వర్ట్ చేసుకోండి. 4 into 5 20, 20 plus 3 23/4. 23/4 by 100. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 73 ones, 73 5s. 5 into 4 20, 20 into 100 2000, 2000 2000 క్యాన్సల్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ టేక్స్ 13 hours టు స్విమ్ 91 kilometers డౌన్ స్ట్రీమ్. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కనుక్కోండి. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 91, టైం వచ్చి 13 hours. He swims 39 kilometers upstream. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 39, సేమ్ టైం ఉన్నారా? సేమ్ టైం అంటే 13 hours. 13 sevens 91, 13 3s. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్. ఎక్స్ ఈ ఫార్ములా d+u/2. ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేసి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అని కామెంట్లో పోస్ట్ చేయండి. మీకు ఇంకేమైనా మంచి మంచి వీడియోస్ కావాలంటే కామెంట్లో పోస్ట్ చేయండి. త్వరగా అయితే ఆ వీడియోస్ని చేస్తాను. నెక్స్ట్, ఈరోజు ఓన్లీ అర్థమెటిక్ చూద్దాము. 3 cot A is equal to 2. అంటే cot A వాల్యూ ఎంత? 2/3 కదా. cot A వాల్యూ 2/3. ఇది ఏ యాంగిల్ ఏ. కాట్ అంటే ఏమని? ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ 2, ఆపోజిట్ సైడ్ 3. నెక్స్ట్, ఇక్కడ సీకండ్ ఏ అంటే ఫార్ములా ఏమంటే సీకండ్ ఏ అంటే 1/cos A. కాస్ అంటే కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. సీక్ అంటే ఏమవుతుంది? హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కోసికంట్ ఏ. కోసికంట్ ఏ అంటే 1/sin A. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. కోసికంట్ అంటే రివర్స్, హైపోటెనస్ బై ఆపోజిట్. నెక్స్ట్, పైథాగరస్ థీరం ప్రకారం ఇది 3 ఇది 2 అయితే హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్.
3 స్క్వేర్ 9, 9 ప్లస్ 4 13, √13. ఇక్కడ అడ్జసెంట్ వచ్చి 2, ఆపోజిట్ వచ్చి 3. నెక్స్ట్ ఇక్కడ హైపోటెనస్ ఎంత? √13, అడ్జసెంట్ వచ్చి 2, ఇక్కడ హైపోటెనస్ √13, ఆపోజిట్ ఎంత? 3. ఇక్కడ మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. కోసికెంట్ అంటే √13/3, సెకండ్ ఏ అంటే √13/2. సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ అట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 40. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి 40 అని ఇచ్చారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 41 అని ఇచ్చారు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? మీరు గమనిస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఒకేలాగా ఉంటుంది. ఎందుకంటే సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా ఒకటే. సింపుల్ ఇంట్రెస్ట్ 40 కదా. సింపుల్ ఇంట్రెస్ట్ 40 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి ఇయర్కి సేమ్గా ఉంటుంది. 40 అంటే 20, 20. నెక్స్ట్ అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది? 20, 21 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసిస్తాం. ఓకేనా? ఇక్కడ ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ 20 రూపీస్, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత? 1 రూపీ. ఓకేనా? యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ మీదే ఇంట్రెస్ట్ ఇస్తాం. ప్రిన్సిపల్ మీదే ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్కి 20 రూపీస్, సెకండ్ ఇయర్కి 20 రూపీస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ ఇస్తాము, ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేస్తాం. ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ ఇస్తే 20 ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్ కూడా 20. ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ వేస్తే 1 రూపీ వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చి 1 రూపీ. ఈ 1 రూపీ దేని మీద ఇస్తాం? 20 రూపీస్ మీద. వచ్చిన ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ వేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఈ విధంగా కనుక్కోవాలి. ఎంత? ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వచ్చి 5%. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. ఇది ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కాదు, ఆర్ వాల్యూ. ఆర్ వాల్యూ వచ్చి 5%. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత? 40. ప్రిన్సిపల్ తెలియదు, అదే కనుక్కోవాలి. టైం పీరియడ్ 2 years, 2 yearsకి 40, ఆర్ వాల్యూ 5. 2 into 5 10, 10 tens. అంటే ప్రిన్సిపల్ ఎంత వస్తుంది? 400. నెక్స్ట్ ఇక్కడ 1 రూపీ ఇంట్రెస్ట్ వచ్చింది. దేని మీద? 20 రూపీస్ మీద. వచ్చిన ఇంట్రెస్ట్ 20, ఆ 20 మీద 1 రూపీ వచ్చింది. అంటే 1/20 into 100 అంటే ఆర్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఓన్లీ అర్థమెటిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ క్వశ్చన్స్ చేద్దాం. నెక్స్ట్, if the selling price of bed is 2 times of initial, then profit is 8 times of initial. Find initial profit percentage. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 2 times ఆఫ్ ఇనిషియల్. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బెడ్ ఈజ్ 2 times ఆఫ్ ఇనిషియల్, దెన్ ప్రాఫిట్ ఈజ్ 8 times ఆఫ్ ఇనిషియల్. ఫైండ్ ఇనిషియల్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారు. ఏదో ఒక ఆప్షన్ తీసుకొని వెరిఫై చేద్దాము. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ 16.66%. అంటే ఇప్పుడు కాస్ట్ వైజ్ వచ్చి 600 అనుకుందాం. ఎందుకంటే 16.66% అంటే 1/6 అని. నెక్స్ట్ ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? 1/6. 1/6 ఆఫ్ 600 అంటే 100 రూపీస్ వస్తుంది. ఎంత వస్తుంది? 100 రూపీస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 700.
ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బెడ్ ఈస్ 2 టైమ్స్ ఇనిషియల్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 2 టైమ్స్ అయింది. 700 ఇంటూ 2 1400. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 600, ఇక్కడ 600, ఇక్కడ 1400. అంటే ప్రాఫిట్ ఎంత? 800. ప్రాఫిట్ ఈజ్ 8 టైమ్స్ ఇనిషియల్. కరెక్టే కదా, మ్యాచ్ అయింది కదా. ప్రాఫిట్ కూడా 8 టైమ్స్ ఇనిషియల్. సాటిస్ఫై అయింది కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. మనం ఏం చేసామంటే ప్రాఫిట్ పర్సంటేజ్ తెలీదు, క్వశ్చన్లో ఇచ్చినట్టు అనుకున్నాం. 16.66% అంటే 1/6. ప్రాఫిట్ 100 వచ్చింది, ఇక్కడ 1/6తో క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 6 మల్టిపుల్ తీసుకున్నాం కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 44? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ నెంబర్ వచ్చి 44తో డివిజిబుల్ అవుతుంది? ఏదన్నా ఒక నెంబర్ 44తో డివిజిబుల్ కావాలంటే 4తో డివిజిబుల్ అవ్వాలా, 11తో డివిజిబుల్ అవ్వాలా? ఏదన్నా ఒక నెంబర్ 4తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ కావాలి. 79 అంటే ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే 4తో డివిజిబుల్ కాదు. 67 అంటే ఆడ్ నెంబర్, 4తో డివిజిబుల్ కాదు. ఇక్కడ లాస్ట్లో 50 ఉంది. 50 అంటే 4తో డివిజిబుల్ కాదు. ఈ మూడు డివిజిబుల్ కావు. ఇంకేది డివిజిబుల్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్. సచ్ దట్ యాంగిల్, ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు, ఫిగర్ మిస్ అయింది. నెక్స్ట్. ఇఫ్ 14, 7, 12, y ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇక్కడ y వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ప్రపోర్షన్ అంటే నెంబర్స్కి సేమ్ రేషియో ఉంటుంది. అంటే ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉంటే ఈ రెండింటికి కూడా అదే రిలేషన్ ఉంటుంది. 14, 7 అయింది అంటే హాఫ్ అయిందా? ఇక్కడ కూడా హాఫ్ అవుతుంది. 12లో హాఫ్ ఎంత? 6. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్సిస్ట్ ఆఫ్ మెన్, ఉమెన్, చిల్డ్రన్. ఓకేనా? టోటల్ 100 అనుకుందాం. టోటల్ మెన్, ఉమెన్, చిల్డ్రన్ అందరూ కలిపి 100 అనుకుందాం. మెన్ వచ్చి 20%. 20% ఆఫ్ 100 అంటే 20. ఉమెన్ వచ్చి 30%. 30% ఆఫ్ 100 అంటే 30. 20 + 30 50. రిమైనింగ్ వచ్చి చిల్డ్రన్, అంటే చిల్డ్రన్ వచ్చి 50. ఇక్కడ యావరేజెస్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇది ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్, యావరేజెస్. నెక్స్ట్. మెన్ యావరేజ్ ఎంత? 50. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ యావరేజ్ 40. చిల్డ్రన్ యావరేజ్ 30. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గ్రూప్. ఈ గ్రూప్ యొక్క యావరేజ్ వెయిట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. యావరేజ్ ఈ ఫార్ములా ఏమి? S/N. ఇక్కడ ఎన్ అంటే టోటల్. టోటల్ ఎంత? 100 కదా. నెక్స్ట్. ఎస్ అంటే సమ్. సమ్ ఫార్ములా AN. అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 20 into 50 1000. 30 into 40 1200. 50 into 30 1500. యాడ్ చేస్తే 3700. 2 zeros క్యాన్సల్, అంటే ఆన్సర్ 37. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్? ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, దట్ డివైడ్స్ అంటే HCF కనుక్కో. దేనికి? 137, 198. HCF అంటే రిమైండర్ 0 రావాలి, కానీ ఇక్కడ రిమైండర్ 7, 3 అన్నారు. అంటే రిమైండర్ ఉండకూడదు కాబట్టి రిమైండర్ తీసేయండి. ఫస్ట్ దానికి రిమైండర్ 7 కాబట్టి 7 తీసేసాం. సెకండ్ దానికి రిమైండర్ 3 కాబట్టి 3 తీసేసాం. HCF ఆఫ్ 130, 195. 130 ఏమని రాయొచ్చు? 65 into 2 అని రాయొచ్చు. దీన్ని 65 into 3 అని రాయొచ్చు.
హెచ్సిఎఫ్ అంటే రెండిట్లో కామన్గా ఉండే నెంబర్. రెండిట్లో కామన్గా ఏముంది? 65 అయితే ఉంది. అంటే ఆన్సర్ 65. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 17 మల్టిపుల్స్ ఆఫ్ 13. ఇక్కడ చూడండి, ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 13 వచ్చి 13 into 1, నెక్స్ట్ 13 into 2 అండ్ సో ఆన్. 17 మల్టిపుల్స్ కాబట్టి 13 into 17. ఇలా ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఆర్డర్లో అంటే 13 టేబుల్ కాబట్టి ప్రతిసారి 13 యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా ఆర్డర్లో ఉంటే యావరేజ్ ఫార్ములా ఏమంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ వచ్చి 13, లాస్ట్ టర్మ్ వచ్చి 13 into 17 by 2. 13ని కామన్ తీసేస్తే 1 plus 17 by 2. 1 plus 17 అంటే 18, 2 9s, 13 9s 117. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. లెట్ ఏ బి అన్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ ఇఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఇంటిజర్స్. నెక్స్ట్, లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? లీస్ట్ వాల్యూ ఆఫ్ ఏ అయితే కనుక్కోవాలి. నెక్స్ట్, ఇప్పుడు లీస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేసుకోండి. ఉండే వాటిలో లీస్ట్ వాల్యూ ఏది? 19. ఏ బదులు 19 పెట్టండి. 19 minus 1, 19 minus 1 18, 18x. ఏ బదులు 19, 19 4s 76, 76 ఒక 7 83. ఓకేనా? నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఏది? 21. అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ 21 minus 1 20x. నెక్స్ట్ 21 into 4 84, 84 ఒక 7 అంటే 93. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి రూట్స్ కనుక్కోండి, దీనికి రూట్స్ కనుక్కోండి. ఓకేనా? దీనికి రూట్స్ ఎలా కనుక్కోవాలా? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. రూట్స్ ఏమవుతాయి? మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దీనికి ఇంటిజర్స్ వచ్చాయంటే ఇదే కరెక్ట్. దీనికి ఇంటిజర్స్ రావు, మీరు చేయండి. దీనికైతే ఇంటిజర్స్ వస్తాయి కాబట్టి ఆన్సర్ 21 అయితే అవుతుంది. టైం వేస్ట్ అవుతుందని చేయడం లేదు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, బాడమాస్ మీద ఇచ్చారు. ఫస్ట్ మనం బ్రాకెట్స్ అయితే చేయాలి. ఏ ఆర్డర్లో చేయాలా? కేఎఫ్సి అంటే ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్, మళ్ళీ క్లోజ్డ్. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ చేయండి, ఇచ్చేసేయండి 26. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 4/2కి రివర్స్ 2/4, 2 2s అంటే 13 వస్తుంది. 13. నెక్స్ట్, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ చేద్దాం. ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 8 divided by 2 అంటే 4. 12 minus 2 10, 10/5. 4 into 10 40/5 అంటే 5 2s 8 వస్తుంది. మనకి ఎంత వస్తుంది? 8. ఫస్ట్ డివిజన్ అయితే చేయాలి. 8 divided by, నెక్స్ట్ ఫస్ట్ డివిజన్ చేయాలి. 4 into 4/3. నెక్స్ట్ అంటే 16/3 వస్తుంది. ఎంత వస్తుంది మనకు? 16/3. నెక్స్ట్ ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 13 into 8. డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాసుకుంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 3/16. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 17. ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే వై వాల్యూ 16.
ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 26.4. ఓకేనా? మ్యాన్ వచ్చి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలా? 26.4. పాయింట్ ఏ పాయింట్ బి అనుకుంటే ఏ నుంచి బికి వెళ్ళాలా, మళ్ళీ బి నుంచి ఏకి రావాలా. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ అన్నారా? టోటల్ టైం అడిగారు. టోటల్ టైంకి ఫార్ములా ఫస్ట్ వెళ్ళే టైము ప్లస్ రిటర్న్ వచ్చే టైం. వెళ్ళేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అనుకున్నాం అనుకోండి, డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్స్ ప్లస్ వై కదా, యాడ్ చేస్తే ఎంత? 33. రిటర్న్ వచ్చేటప్పుడు అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఎక్స్ మైనస్ వై ఎంత? 1. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 26.4, స్పీడ్ ఎంత? 33. రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్ 26.4, స్పీడ్ వచ్చి 1. 11 3s, 11 2s, 11 4s, 3 8s. అంటే ఆన్సర్ ఎంత? 26.4, 0.8 అంటే 27.2. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏ మ్యాన్ రిసీవ్స్ 7915 per month as salary. He saves 20%. అతను సేవ్ చేసేది 20%. అంటే ఇంకెంత స్పెండ్ చేస్తాడు? 80%. 80% ఆఫ్ 7915. 80 పర్సంటేజ్ అంటే బై 100 ఇంటూ 7915. 24s, 25s, 5 1s 29 కదా, 5 5s 25, 5 8s 40, 5 3s. 3 into 4 12. అంటే లాస్ట్లో 2 రావాలి. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబి ఏ ప్లస్ బి. ఏ అండ్ బి టుగెదర్. అండ్ అంటే ప్లస్. ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 18 days. ఏ ఒకడే 24 daysలో చేస్తాడు. బి ఎన్ని డేస్లో చేస్తారు కనుక్కుందాం. ఫ్రంట్ వాల్యూ కావాలా, బ్యాక్ వాల్యూ కావాలా? బ్యాక్ వాల్యూ. ఇది వచ్చి ఫ్రంట్ వాల్యూ. సింగిల్గా వస్తే బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూకి షార్ట్ కట్ ఫార్ములా ఉంది, ప్రోడక్ట్ బై డిఫరెన్స్. 18 into 24 బై డిఫరెన్స్ ఎంత? 6. అంటే ఎన్ని డేస్? 72 days. కానీ అడిగింది 1/4 ఆఫ్ ద వర్క్. ఫుల్ వర్క్ 72 days. 1/4 ఆఫ్ ద వర్క్ అంటే ఎన్ని డేస్? 18 days. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? మీడియన్ అయితే కనుక్కోవాలి. అంటే వాడు ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ని ఏం చేయాలి? ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాసి మిడిల్ నెంబర్ చెప్తే అదే మీడియన్. ఇక్కడ మిడిల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? 4. ఇక్కడ మిడిల్ నెంబర్ అంటే 5th నెంబర్ అని. మిడిల్ నెంబర్ అంటే ఏమని? 3. ఇక్కడ మిడిల్ నెంబర్ అంటే 6th నెంబర్. ప్రతి ఒక్కరు అసెండింగ్ ఆర్డర్ రాయండి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి. నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ రాశాక మీడియన్ అంటే మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ అంటే 6th నెంబర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 11 నెంబర్స్ ఉన్నాయి. మీడియన్ అంటే మిడిల్ నెంబర్ 6th నెంబర్. నెక్స్ట్ కల్పన అండ్ సుధా ఘాట్ 656 అండ్ 697. కల్పనకి 656, నెక్స్ట్ సుధాకి 697. కల్పనకి ఎంత వచ్చింది? 32%. చూడండి, కల్పన వచ్చి 656 వచ్చింది. 656 అంటే 32%. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? 697 అంటే ఎంత పర్సెంటో కనుక్కుందాం. ఎలా చేయాలో. ఇక్కడ 697 కావాలంటే 697 రాసుకోండి. మీకేం తెలుసు? 656 తెలుసు. 656 ఎంత పర్సెంట్? 32%. ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. లేదంటే ఇక్కడ ఎంత యాడ్ అయింది? 41 యాడ్ అయిందా? ఇక్కడైతే 41 యాడ్ అయింది. నెక్స్ట్ లేదంటే చూడండి, క్యాన్సిల్ చేద్దాం. 4 1s 25 కదా, 4 6 24, 4 4s 4 8s.
4తో చేయండి. 4 4s 4 1s 4 2s. అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకు 41 వచ్చి 2% వచ్చింది. ఇక్కడ యాడ్ అయింది 41. అంటే ఎంత పర్సెంట్ యాడ్ అవుతుంది? 2%. 32 ప్లస్ 2 ఎంత? 34%. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ వచ్చి 300. మార్కెట్ ప్రైస్ ఎంత? 1032. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 50% ఇచ్చాడు. డిస్కౌంట్ వచ్చి 50% ఇచ్చాడు. మనల్ని ఏమడిగారు? పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారు. ఇప్పుడు 300 వచ్చి ఎంత అయింది అంటే ఎంత పెంచారు? 732 పెంచారు. ఓకేనా? ఇక్కడ 50% తగ్గించారు. ఎనీ నెంబర్ 100%. 100% 1032. 50% అంటే హాఫ్ కదా, అంటే 516. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 516. మనకు తెలుసు కదా, కాస్ట్ ప్రైస్ 300, సెల్లింగ్ ప్రైస్ 500. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే 512 మైనస్ 300 అంటే 212 బై 300 ఇంటూ 100. నెక్స్ట్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చారు. సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ 109, 171, 100. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ altitude corresponding to the side of length 171? ఇది 171. ఇక్కడ ఆల్టిట్యూడ్ కనుక్కోమను, హైట్ కనుక్కోమను. ఏరియాకి ఫార్ములా ఏమి? హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ 171, హైట్ హెచ్. ఇక్కడ ఏరియా కనుక్కునేదానికి ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే హెరాన్స్ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది ఏ బి సి. ఓకేనా? ఏబిసి అంటే సైడ్స్. ఎస్ఐ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏ అంటే 109, బి అంటే 171, సి అంటే 100. ఇంకా క్యాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు ఎస్ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఈజీగా హెచ్ వాల్యూ అయితే కనుక్కోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ కట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? 15 చైర్స్ 3 టేబుల్స్ కాస్ట్ ఎంత? 7800. 14 చైర్స్ 6 టేబుల్స్ కాస్ట్ ఎంత? 9200. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? 17 చైర్స్ 18 టేబుల్స్ కాస్ట్ ఎంతో కనుక్కుందాం. ఫస్ట్ ఇలా ఇస్తే షార్ట్ కట్ ఉంది, సి వాల్యూ కనుక్కోవచ్చు. ఫస్ట్ వేరియబుల్ని కనుక్కోవచ్చు. సి వాల్యూ ఎలా కనుక్కోవాలంటే, లేదంటే ఒక పని చేయండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. కోఎఫిషియంట్ని ఈక్వల్ చేసుకోండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేస్తే అప్పుడు ఏమొస్తుంది? 15 ఇంటూ 2 30C, 3 ఇంటూ 2 60, 8 2 16, 7 2 14, 15. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 6లో 2 పోతే 4, 15లో 9 పోతే 6, 30లో 14 పోతే ఎంత? 16C. 16 4s అంటే చైర్ వాల్యూ 400. చైర్ వాల్యూ 400. సబ్స్టిట్యూట్ చేస్తే టేబుల్ వాల్యూ వస్తుంది. చైర్ వాల్యూ 400 సబ్స్టిట్యూట్ చేస్తే టేబుల్ వాల్యూ వస్తుంది. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏ వాటర్ ట్యాంక్ can be filled in 19 minutes by 39 pipes of same capacity. If in how many minutes will water tank be filled if we use 23 pipes of same capacity above? Next
మనకు తెలుసు కదా, M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. ఇక్కడ 39 పైప్స్ ఉంటే ఎంత టైము? 19 minutes. 23 పైప్స్ ఉంటే ఎంత అని అడిగారు, తెలియదు కదా, టైము కనుక్కుందాం. ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. ఇది 40 అనుకోండి రఫ్గా. 19 into 40 760 డివైడెడ్ బై 23. 23 3 69. 16లో 9 పోతే 7 70. 23 3 అంటే ఆన్సర్ రఫ్గా 33 వస్తుంది, అంటే 4th ఆప్షన్.